ఏమిటి? నీకోసమే ఎదురు చూస్తున్నాను. నాకోసం? మరింకెవరి కోసం? నువ్వేగా నా తొలి మగాడివి. నీకు నాకు ఏమిటి సంబంధం? తెలీదా? చీకటి పడేసరికి తల నిండా పువ్వులు పెట్టుకొని గడప దగ్గర ఎదురు చూసే సంబంధం. అసలు అక్కడికి ఎందుకు వచ్చావు? వ్యాపారం చేయడానికి. వ్యాపారం? అవును, నువ్వు కోర్టులో చెప్పిన వ్యాపారం. రోజు రాత్రుల్లో నేను చేసేది, నువ్వు చూసేది. ఆ రోజు నువ్వు నా గదిలోకి వచ్చేసరికి 500 నా చేతిలో ఉంది. ఆ వ్యాపారం. ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. ఉన్న మార్కెట్ నుంచా పాడు చేశావు. ఇంకెక్కడికి వెళ్ళను? అరే, అదే కుర్చీ ఇక్కడే ఉంది. సాయంకాలం అయ్యేసరికి మనిద్దరం ఇదే కుర్చీలో కూర్చొని చిలకా బోరింకల్లా చుక్కలు చూస్తూ తెల్లవారులు మాట్లాడుకునేవాళ్ళం. మన మాటలు పూర్తయ్యేసరికి సూర్యుడు వచ్చేసేవాడు కదూ. అరే, గొడుగు, మన గొడుగు. ఆహా, మన ప్రేమ బంధం, జన్మ జన్మల బంధం, రుణానుబంధం, నీకు నాకు ఉన్న అనుబంధం, విడదీయలేని గొడుగు బంధం. ఎండలో వానలో రాత్రి పగలు ఇదే గొడుగు కింద అడుగుల్లో అడుగు వేసుకుంటూ తిరిగేవాళ్ళం కదూ. అరే, మంచం. ఇదే కదూ ఆ 500 రూపాయల మంచం. నేను ఇక్కడ పడుకున్నాను, అతను అక్కడ పడుకున్నాడు. ఈలోగా నువ్వు తలుపు తీసావు. ఆ కుర్రాడు నిన్ను చూశాడు, భయపడి అడ్డించి పారిపోయాడు. అతనిచ్చిన డబ్బులు నా చేతిలో అలా ఉండిపోయాయి కదూ. ఏమిటిది? నీకు తెలిసిందేగా. నువ్వు ఆడదాను కాదు. ఆడదన్నా? నేనా? కాదని నువ్వేగా చెప్పావు కోర్టులో. ప్రేమించిన వాడిని మోసం చేశానని, మరొకటితో తిరుగుతున్నానని. చూడు, నీ గురించి నాకు తెలియదు. నీకు అన్యాయం చేయాలని ఉద్దేశంతో మాత్రం ఆ పని చేయలేదు. తెలియని వాడివి నా గురించి తెలిసినట్టు, నాతో కాపురం చేసినట్టు 10 మందిలో ఎలా చెప్పావు? అది నా వృత్తి. నువ్వు డబ్బు కోసం ఏవైనా చేస్తావు కదూ. సరే, నన్ను ఇప్పుడు చంపాలి. ఎంత తీసుకుంటావో చెప్పు. అది నా వృత్తి కాదు. ఇప్పుడు అంతకంటే తక్కువేం చేసావు? పండంటే బ్రతుకును నాశనం చేసావు. అసలు నన్ను ఎరుగుదువా? నన్ను ఎప్పుడైనా చూసావా? నన్ను చూడకుండా, నా గురించి తెలియకుండా ఎందుకింత దారుణాన్ని కొడిగట్టావు? నన్నెందుకు బజార్దాన్ని చేసావు? ఇప్పుడు ఎలాగో నా బ్రతుకు బజార్న పడాల్సిందే. అందుకే ఆ బజారు బ్రతుకు నీతోనే ప్రారంభిస్తాను. ఆ రోజు 500కి ఎవరితోనో పడుకున్నానన్నావు. అది అబద్ధమని నీకు తెలుసు. ఆ అబద్ధాన్ని కోర్టులో నిజం చేశావు. ఈ రోజు నుంచి దాన్ని నిజం చేసి బ్రతకాలనుకుంటున్నాను. ఆ బ్రతుకు నీతోనే ప్రారంభిస్తాను. 500 నువ్వివ్వక్కర్లేదు, నేనే నీకు ఇస్తాను. పోనీ కదా. ఇదిగో, ముహూర్తం పెట్టు. దేనికి సిగ్గుపడతావు? నాకు నేను సిగ్గు నీకెందుకు? అసలు సిగ్గనే పదం నువ్వు విన్నావా? దాని అర్థమేమిటో నీకు తెలుసా? కనీసం నీకో చెల్లి కూడా ఉండుండదు. ఉంటే తెలిసేది.
సిగ్గేమిటో దాని అర్థం ఏమిటో. బహుశా నీకు తల్లి కూడా ఉంటుండదు. ఉంటే తెలిసేది ఆడదాని విలువేమిటో. నీలో రక్తం కూడా ఉంటుండదు. ఉంటే తెలిసేది లోన బాధ ఏమిటో. నీ ఒంట్లో నీరు కూడా ఉంటుండదు. ఉంటే తెలిసేది కన్నీరంటే ఏమిటో. వెధవ డబ్బు కోసం అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఇతరుల జీవితాలు నాశనం చేయకు. నీకు డబ్బే ప్రధానమైతే అది సంపాదించుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. కానీ ఈ రకంగా మనుషుల జీవితాలతో ఆడుకోకు. నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. భవిష్యత్తులో అయినా ఇంకే ఆడపిల్ల జీవితంతోనూ ఆడుకోకు.